చూశారు కదా, ఒక పక్క దేశమంతా హోలీ జరుపుకుంటుంటే ఉత్తమ్ నగర్లోని ఒక కుటుంబంలో మాత్రం చీకటి అలుముకుంది. చిన్నారి బెలూన్ విసిరినందుకు ప్రతిఫలంగా తన అన్నయ్య ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేపీ ద ఫ్యూచర్. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ జేజే కాలనీలో హోలీ పండగ రోజున మార్చి 4వ తేదీన జరిగిన ఈ సంఘటన అత్యంత విషాదకరమైనది. ఒక 11 ఏళ్ల బాలిక తన ఇంటి పైకప్పు నుండి కింద ఉన్న తన తండ్రిపైకి నీటి బెలూన్ విసిరినప్పుడు అది గురితప్పి రోడ్డుపై పడి పక్కనే ఉన్న ఒక ముస్లిం మహిళపై కొన్ని నీటి చుక్కలు పడ్డాయి. ఈ విషయంపై బాలిక కుటుంబం వెంటనే క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే దాదాపు అరగంట తర్వాత ఇనప రాడ్లు, ఇటుకలు మరియు రాళ్లతో కూడిన ఒక మోక బాలిక ఇంటికపై విరుచుకుపడింది. ఈ దాడిలో 26 ఏళ్ల తరుణ్ అనే యువకుడిని అత్యంత పాశవికంగా కొట్టి అతనిని ఛాతీపై బండరాయి వేసి హత్య చేశారు. ఈ ఘటనలో మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రస్తుతం పోలీసులు 8 మందిని అరెస్ట్ చేయగా స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కేవలం క్షమాపణ చెప్పిన చిన్న నీటి చుక్కల గొడవ ఇంతటి మారణకాండకు దారితీయడం వెనక లోతైన సామాజిక ఉద్రిక్తతలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనను కేవలం చిన్నపాటి గొడవగా కాకుండా ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడిగా పరిగణిస్తున్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో బెలూన్ పడిన తర్వాతే వివాదం మొదలైంది. బాధితుడు తరుణ్ ఆ గొడవలో భాగస్వామి కాదని, అతను కేవలం ఆ సమయంలో అక్కడి నుండి వెళ్తున్నాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసును బిఎన్ఎస్ సెక్షన్ 103 అనగా హత్య, 115 గాయపరచడం మరియు 191 అనగా అల్లర్లు కింద నమోదు చేశారు. మహిళ మరియు ఆమె భర్త ఎవరిపై అయితే నీటి బెలూన్ పడిందో ఆ మహిళ మరియు ఆమె భర్త ఈ గొడవను ప్రేరేపించినట్లు గుర్తించారు. ముల్తాన్, సల్మాన్ మరియు మరికొందరు స్థానిక యువకులు ఈ మహిళ దాడిలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో పాల్గొన్న 2 మైనర్లను కూడా జువైనల్ హోమ్కు తరలించారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనగా సిఆర్పిఎఫ్ను కూడా భద్రత కోసం మోహరించారు. నిందితుల ఇళ్ల పోలీసులు సోదాలు నిర్వహించి దాడికి ఉపయోగించిన రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. తరుణ్ తండ్రి మరియు సోదరుడు మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్వంతమయ్యారు. మా పాప క్షమాపణలు చెప్పింది. మేము కూడా చేతులు జోడించి వేడుకున్నాము. గొడవ ముగిసిందని అనుకున్నాము. కానీ వారు మారణ ఆయుధాలతో వచ్చి మా కళ్ళ ముందే తరుణ్ను చంపేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తరుణ్ కుటుంబానికి ఏకైక ఆసరా అని, ఎంతో కష్టపడి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని వారు తెలిపారు. అతను అసలు ఆ గొడవలోనే లేడు, కేవలం ఇంటికి వస్తుంటే అడ్డుకొని చంపేశారు అని వారు వాపోయారు. అయితే ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జేపీ ద ఫ్యూచర్. సైనింగ్ ఆఫ్ జేపీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.